నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ముందు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తమ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో 21 రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అందరం ఆర్జీయూకేటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరం ఇక్కడ గేట్ బయట కూర్చోవడం జరిగిందండి. దీనికి రీజన్ అనేది జీవో నెంబర్ 21 రావడం వల్ల ఇన్ని సంవత్సరాలు అనిపించిన టైం నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాము. ఒకే ఒక ఇంటెన్షన్తో ఏంటంటే రూరల్ స్టూడెంట్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ అందించాలని, అలాగే ఇక్కడ ఉంటే మన తెలంగాణలో ఉండి తెలంగాణలో పుట్టి తెలంగాణకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడెక్కడో చదివి లైక్ ఐఐటీస్ డిఫరెంట్ ఐఐటీస్లో చదివి ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కష్టపడి వర్క్ చేసిందల్లా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఆశతోని ఇవాళ మా లైఫ్ ఏంటి అనేది అంటే ఉపాధ్యాయులకే జీవితం ఏంటి అనేది అర్థం కాని పొజిషన్లో ఉంటే ఏమి ఎక్స్పెక్ట్ చేసి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము అనేది మా బాధ మేము వ్యక్తం చేస్తున్నాము అందరం ఇలా కూర్చొని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయితే ఆందోళన చేస్తున్నారు. జీవో 21 వెంటనే రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో నిర్మల్ జిల్లా బాసర 888 ఎదుట కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన బాట పట్టారు. తమను రెగ్యులర్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ బాసర 888లో పనిచేస్తున్న దాదాపు 73 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ 888 బాసర 888 ప్రధాన గేట్ ఎదుట ఆందోళన చేపట్టి ధర్నాలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు గత 15 సంవత్సరాలు కూడా ఈ 888లో పనిచేయడం జరుగుతుంది. 888 ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా 888లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయడం జరుగుతుంది. అయితే వీరికి అదనపు బాధ్యతలను కూడా అప్పచెప్పడం జరిగింది. కొందరిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, అలాగే డీన్లుగా, వివిధ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బాధ్యతలు కూడా అదనంగా వాళ్ళు వీరికి ఇవ్వడం జరిగింది. అయితే అదనంగా ఇచ్చిన బాధ్యతలన్నింటికి కూడా వీళ్ళు తమ పదవులకు, తమ బాధ్యతలకు రాజీనామా చేసి ఈ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు ధర్నా చేపట్టడం జరిగింది. 2 రోజుల క్రితం హైదరాబాద్ లో సెక్రటరియట్ ముట్టడించేందుకు కూడా ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారని, తాము న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని ప్లేకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేయడం జరిగింది. గత 15 సంవత్సరాలు కూడా తాము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఈ బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో దోహదం చేశామని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చేందుకు తాము ఎంతో కృషి చేశామని, రాత్రనగా పగలనగా కష్టపడి యూనివర్సిటీ అభివృద్ధికి, పిల్లల భవిష్యత్తు కోసం తాము పనిచేస్తుంటే ఉన్నపలంగా తమను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, అయితే తమకే బాధ, తమ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్లకే, ఉపాధ్యాయులకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకే భద్రత లేనప్పుడు తాము ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి ఈ ప్రభుత్వము 21 జీవోను వెంటనే నిలుపుదల చేయాలని లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. గత 15 సంవత్సరాలు కూడా పనిచేస్తున్న ప్రభుత్వం మాత్రము తమ ఉద్యోగాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తమను రెగ్యులర్ చేయాలని లేని పక్షంలో తాము ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. రాజు, ఎవరైతే ఆందోళన చేస్తున్నారో దాంట్లో మహిళా ప్రొఫెసర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కదా పోలీసులు? మహిళలతో పాటు ఇక్కడ 73 మంది యూనివర్సిటీలో గత 15 సంవత్సరాల్లో కూడా
15 సంవత్సరాలు కూడా ఈ కాంట్రాక్ట్ పద్ధతిలోనే వీరు ఇక్కడ ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఇక్కడే అంటే ఈ యూనివర్సిటీలోనే ఉండి ఇక్కడే ఉద్యోగం చేయడం జరుగుతుంది. అయితే తమను అరెస్ట్ చేయడం పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. హైదరాబాద్ లో సెక్రటరియట్ ముట్టడికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు అరెస్ట్ చేశారని, తమను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, తమ న్యాయమైన డిమాండ్ల కోసమే తాము ఆందోళన చేపట్టడం తప్పితే మరో వేరే లేదని చెప్పడం జరిగింది. మొత్తానికి తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, తమను రెగ్యులేట్ చేయాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం. దాదాపు రైట్ థ్యాంక్ యూ రాజు.